మోయగలము, అంతే మోయగలం, అది నుంచి మోయలేము. ఇప్పుడు మేఘాల మీద మరి కదులుతూ ఉంటాయి కదా, తేలిగ్గా ఉంటాయి కదా. నేను మాట చెప్పనా, అంత తేలిగ్గా ఉంటాయి, అంత బలంగా ఉండే మేఘాలలో అంత పెద్ద గేలలో నీరు ఆగింది కదా, వీధి నిండిపోయిన నీరు నిలిచింది కదా. ఎలా ఆపింది నీరు? మరి అది మీరు ఏమనుకుంటున్నారు? మేఘం చాలా పేపర్ లాగా ఉండిద్దేమో, అలా వెళ్ళిపోతా ఉంటుంది గాలి తగలగానే, చాలా తేలిక ఉంటుంది కదా. మరి ప్రభుని ఆపిద్దా? ఒకటి. సరే, మనల్ని ఆపిద్దా? చెప్పండి, మనల్ని ఆపిద్దా? మనతో ఏం పని పాస్తున్నారంటే గమనించుకుంటే దర్శనం అంటాడు, మనము కూడా మేఘాల మీద కొనిపోబడదుము అంటాడు. వేసుకుని ఒక్కడే కాదు, ఆయన బస్సులో వస్తున్నాడు అనుకోండి, మనం వేరే బస్సు ఎక్కుతామా? ఆయన బస్సు ఎక్కాలి కదా మనం కూడా. ఇప్పుడు ఆయన బరువు మోయాలి, మన బరువు కూడా మోయాలంటే ఎంత బరువు ఉండాలి దానికి? ఇంకో మాట చెప్పనా, అసలు మేడంతో నీ బరువు పని నీకేంటి? అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోయిన లేరా? దేవదూతలకు ఏ వాహనం ఉంది ఆ పంటకు వస్తే? మామూలు సైలెంట్గా వెళ్ళిపోతా? మీకు అర్థం కాదు. అదొక సూచనగా పెట్టాడు కానీ మేఘం అవసరమా? గుర్రపురదాలు అవసరమా? మరి రెక్కలాడించుకుంటూ దేవదూతలు వెళ్ళిపోతున్నాయి పరలోకానికి, వాటికి ఏ వాహనం ఉంది? అందుకే మీకు మాట చెప్తున్నాను, మేఘాలు ఆపగలవా అంటే మేఘాలలో